హాయ్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి ఏలూరు. సో చాలా మంది అడుగుతున్నారమ్మా, వాల్యూమ్స్ నుంచి ఏరియాస్ నుంచి కొన్ని షార్ట్స్ ఏమైనా లేదా క్వశ్చన్ చెప్పమంటే చెప్పమంటున్నారు. సో దాని గురించి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అంటున్నాడు అమ్మా. సో స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. సో స్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr² నానా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2464 ఇచ్చాడు. సో 4 టేబుల్లో ఇది 6 టైమ్స్ పోతుంది. సో చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, πr² అంటే మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ నాన్న. సో అది 616 అయిందంటే కనుక డైరెక్ట్ గా రేడియస్ 14 అని చెప్పుకోవచ్చమ్మా. లేదు ఇప్పుడు మీకు ఇప్పటి వరకు తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఎప్పుడన్నా 616 πr² కి ఈక్వల్ అయితే అంటే అర్థం ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ 616 అయితే రేడియస్ 14 బై హార్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, గుర్తుపెట్టుకోండి నాన్న. కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, అంటే టైం సేవ్ అవుతుంది మనకి అలాగా. నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది స్పియర్. రేడియస్ ఆఫ్ ది స్పియర్ మనకు 14 వచ్చింది కాబట్టి సిలిండర్ రేడియస్ కూడా మనకి 14 అవుతుంది. నెక్స్ట్ అలాగే ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చేసాడు. సో 2 పార్ట్స్ వాల్యూ 14 అయితే 3 పార్ట్స్ వాల్యూ మనకి 21 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అడుగుతున్నాడు అమ్మ. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఏంటంటే 2πrh నాన్న. సో ఇందులో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. 2 × 22/7 × 14 × 21 చిన్న. ఓకే, సో 7 టేబుల్లో ఇది 3 టైమ్స్ పోతుంది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే 44 నాన్న. ఇవి రెండు మల్టిప్లై చేస్తే 42 చిన్న. సో 44 × 42 చేయాలంటే దీనికి మిడిల్ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని స్క్వేర్ చేసి 1 తీసేసి వచ్చేస్తామా. దట్ ఈస్ ద 43² - 1. 43² ఎంతమ్మా అంటే 1849 నాన్న. అందులోంచి 1 తీసేస్తే 1848 గా ఆన్సర్ చెప్పుకోవచ్చు అమ్మా. సో దిస్ ఈస్ ద వన్ వే. సో కాన్సెప్ట్ కావాలి అన్నారు కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇక్కడ మాట్లాడాను. సో కాన్సెప్ట్ ఏమీ లేకుండా సింపుల్ గా కట్ చేద్దాం. ఒకసారి చూడండి నాన్న, మీరు అబ్జర్వ్ చేస్తే మిమ్మల్ని అడిగింది ఏంటమ్మా అంటే క్వశ్చన్ లో లేటరల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. 2πrh ఇది ఫార్ములా కదా. పై అంటే 11 టేబుల్ నాన్న. 11 టేబుల్లో రావాలి. ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు నాన్న. 11 టేబుల్. నెక్స్ట్ ఇవి రెండు 11 టేబుల్లో వస్తున్నాయి అనుకుంటా, చూద్దాం ఒకసారి. నెక్స్ట్ అలాగే R 7 మల్టిపుల్ అవుతుంది మనకి. సో మరి ఆ లెక్కన హెచ్ కూడా 7 మల్టిపుల్ అవ్వాలి కదా, అప్రాక్సిమేట్లీ లేదు కాబట్టి 7 మల్టిపుల్ అని డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది 7 మల్టిపుల్, ఇది 7 మల్టిపుల్ అయితే ఇక్కడ బైలో 7 పోయినా ఇంకో 7 మిగులుద్ది. అంటే కంపల్సరీ మనకి 11 7 మల్టిపుల్ అయి ఉండాలి మనకి. సో 7 మల్టిపుల్ ఇది అవుతుందా అంటే ఒకసారి టెస్ట్ చేద్దాం చూడండి. 7 × 1 = 7 పోతే గనక మనకి 3 మిగులుతుంది. 32లో గనక